దేవుడు నన్ను బలపరిచి మీతో మాట్లాడతారు. ఆమేన్. మొదటిగా ఈ రోజున సమయాన్ని బట్టి కొద్దిగా మనం ధ్యానం చేస్తే మొదటి అంశాన్ని, ఇతని క్లుప్త చరిత్ర మనకి మొదటి వచనంలో రాయబడింది. అతడు ఎవరు ఏంటి అనేది ఒకసారి 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 సంవత్సరాల వయసు గలవాడై యెరూషలేమునందు 31 సంవత్సరాలు ఏలెను. అతని గురించి మనము దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయంలో కూడా చదువుతాం. దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయంలో కూడా రాజుల గ్రంథంలో ఉన్నట్టుగానే ఉంటది. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. రాజుల గ్రంథంలో రాయబడిన వాక్యమును, దినవృత్తాంత గ్రంథంలో రాయబడిన వాక్యమును రెండు కూడా యోషియా చరిత్రలో ఉన్న భాగాన్ని మనం చదివినప్పుడు ఒక తేడా మనకు కనపడింది. రాజుల గ్రంథములో యథార్థముగా ప్రవర్తించని రాయబడింది. దినవృత్తాంతముల గ్రంథములో నీతిగా నడుచుకున్నాడు. ఏమన్నాడు అక్కడ? నీతిని అనుసరించుచు ఉన్నాడు అని రాయబడింది. కుడికైనను ఎడమకైనను తిరగకుండా నీతి తప్పకుండా నడుచుకున్నాడని చెప్పి రాయబడింది. అక్కడ యథార్థత అని రాయబడింది, ఇక్కడేమో నీతి అని రాయబడింది. అతడు యథార్థవంతుడని నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఎవరి దృష్టికి? ఇది ఒక్కటే ఈరోజు నేను మీతో పంచుకునేది. మిగతా విషయాలను నేను పంచుకోవడానికి సమయం కుదరదు. యోషియా యెహోవా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. మనుషుల దృష్టికి కనబడడానికి, మనుషులకు కనబడాలని ప్రార్థన చేయటం అనేది యేసు ప్రభు నిషేధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. వచనం చెప్పని అమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు ప్రభువారు. మీరైతే ఏం చేయాలని చెప్పాడు? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే కనబడవలే అనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయాలంటాడు. యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే, మనుషులకు కనబడాలని ధర్మం చేయొద్దు. 6:1 మనుషులు కనబడాలని అందరి మెప్పు కోసమో మరి మైకుల్లో చదివించుకోవద్దు. ఫలానా ఆయన ఎంత ఇచ్చాడు, ఫలానా ఆమె అంత ఇచ్చింది, ఇంత చేసిందని చెప్పి చదివించుకోవద్దు. నీ ముందర బోర ఊదింపవద్దు. మనుషుల మెప్పును కోరవద్దు. మనుషుల పొగడ్తల కోసం వెళ్ళవద్దు అని చెప్పాడు. ఈ యోషియా అనే వ్యక్తి కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా నడుచుకున్నాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మనుషుల దృష్టికి కూడా అతడు యథార్థంగానే ఉన్నాడు. ఒక మనిషి యొక్క ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులను సహితము వానికి మిత్రులుగా చేస్తాడని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే, నీవు దేవునికి ఇష్టమైన వాడివిగా మారితే, నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండగలిగితే, నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉండగలిగితే నీకు శత్రువులు ఎందుకుంటారు? రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనము దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఎవడు మనకి విరోధంగా ఉంటాడు? ఎవడు మనకి వ్యతిరేకంగా లేస్తాడు? ఎవరు మనకి విరోధమైన లేకపోతే ప్రయత్నాలు చేస్తారు? ఎవరు మనకి కీడు చేస్తారు? ఎవరు మనల్ని నష్టపరుస్తారు చెప్పండి? ఎవరు మనల్ని చెడ్డవాడంటారు చెప్పండి? నువ్వు దేవుని దృష్టికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ నడక, నీ పడక అంతా దేవుడు చూస్తున్నాడు. 139వ కీర్తన మొదటి వచనంలో దేవుడు మన హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. దేవుడు
యెహోవా నీవు నన్ను పరిశోధించి నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుచున్నావు. నేను కూర్చుండుట నేను కూర్చుండుట లేచుటను చూస్తున్నావు. హెబ్రీ పత్రిక 4:13. దేవుడు మనం కూర్చోవడం, లేవడం, నడవడం, మాట్లాడడం, మనం పండుకోవడం, త్రోవలో వెళ్ళడం అన్ని గమనిస్తున్నాడు. మన చర్యలన్నింటినీ దేవుడు బాగా చూస్తున్నాడు. మరియు హెబ్రీ పత్రిక 4:13 చెప్తుంది. మరియు ఆయన దృష్టికి ఆయన దృష్టిలో కనబడని సృష్టి ఏది కూడా లేదు. మనం ఎవరికి లెక్క మనం ఎవరికి లెక్క చెప్పాలి తెలుసా? నువ్వు ఏం తిన్నావు, ఏమి తాగావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం ఖర్చు పెట్టావు, ఏం చేశావు, ఏమిది అనేది నీ బ్రతుకంతా కూడా దేవుడికి లెక్క అప్పగించాలి. నువ్వు ఏం మాట్లాడావు అనేది కూడా, నువ్వు పలికిన ప్రతి మాటను గురించి దేవుడికి లెక్క అప్పగించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ మాటలను గురించి కూడా మత్తయి సువార్త 12:36 నీవు ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి సమస్తము మరుగులేక తేటగా సమస్తము కనబడుచున్నది. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటల గురించి మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటల గురించి విమోచన దినమున లెక్క విమోచన దినమున లెక్క అప్పగించాలి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని నీ మాటను బట్టే నీతిమంతుడివని తీర్పు పొందుతావు. తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నువ్వు అపరాధివని తీర్పు నొందుతావు. ఒక మాట నీవు అపరాధివని తీర్పు తెచ్చబడుతుంది. నీ మాటని నిన్ను తీర్పు తీరుస్తుంది. నీతిమంతుడివని నీ మాట నేను అపరాధివని తీర్పు చెప్తుంది అంట. ఈ వాక్యం చెప్తుంది. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5:10 చెప్తుంది. ఒకానొక రోజు మనమందరం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాము. అక్కడ ఒక సింహాసనం ఉంటుంది. సింహాసనం మీద జడ్జిలాగా యేసయ్య కూర్చొని ఉంటాడు. ఒకవైపున సాతాను ఉంటాడు, మరోవైపున యేసుక్రీస్తు మన తరపున లాయర్గా ఉంటాడు. ఆయన ఆ జడ్జి గారు ఏం చెప్తాడంటే, భూమి మీద నువ్వు చేసినవన్నిటికీ ఆయన బహుమానాలు ఇస్తా ఉంటాడు. చదవండి. ఎందుకనగా నువ్వు నేను జరిగించిన క్రియల చొప్పున మంచివైతే మంచి, చెడైతే చెడు, మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలము ప్రతి వాడు కూడా పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆయన సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలను ఒకవైపు, మేకలను వైపు వేరు చేస్తాడు. కాబట్టి ఆ రోజు నువ్వు చేసినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మంచి వాటికి మంచి ఫలితము, చెడ్డవారికి చెడ్డ ఫలితం ఇస్తాడు. కాబట్టి దేవుని దృష్టికి మనము ఎలా ఉన్నాము? నువ్వు ఏమిచ్చినా, ఏమి చేసినా, ఏమి సంపాదించినా, ఎవరికి మేలు చేసినా, ఎవరికి ఉపకారం చేసినా, ఎవరికి కీడు చేసినా, ఎవరికి నష్టం చేసినా అదంతా కూడా దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని యొక్క లెక్కలో రాయబడి ఉంది. దానిని మనము రేపు దానికి ప్రతిఫలాన్ని వడ్డీతో సహా దేవుని దగ్గర సంపాదించుకుంటాం. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు ప్రభువారు ప్రకటన గ్రంథంలో. వాని క్రియలకు ఎవరికి ఏమి రావాలన్నది దేవునికి తెలుసు. కాబట్టి వాని క్రియలకు తగిన ప్రతిఫలము ఆయన వానికి ఇస్తాడు. ఆది ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చదవండి. నేను అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. చదువు. జీవవృక్షం అంటే పరలోకంలో జీవవృక్షం ఉంటుంది. హక్కు గలవారై ఏదైనా తోటలో జీవవృక్షాన్ని పెట్టాడు దేవుడు. ఆదాము అవ్వలను తినమన్నాడు, కానీ వాళ్ళు అది తినకుండా మంచి చెట్టలు తెలివించే వృక్ష ఫలాన్ని తిన్నారు. అదే జీవవృక్షాన్ని పరలోకంలో పెట్టాడు దేవుడు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి తమ పాపముల విషయం పశ్చాత్తాపడి మనసు మార్చుకొని నీటి బాప్తిసం పొంది ప్రభు బల్లారాధనలో, సంఘారాధనలో పాల్గొంటూ వాక్యక్రమానికి, ఆయన పద్ధతులకు, నియమ నిబంధనలకు లోబడి జీవిస్తూ యాత్ర ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారో వారికి ఆ పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఇస్తారంటున్నాడు. చదవండి. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు ఆయన తమ వస్త్రములను ఉదుక్కున్న వారు ధన్యులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాని క్రియలకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ లోకంలో నీ హృదయం అనేటువంటి వస్త్రాన్ని ఉతుక్కో. నీ పాప వస్త్రాలు ఉతికి వేసుకొని, శుద్ధి చేసుకొని, పరిశుద్ధపరచుకో. జీతమున్నది. ఆదమరిచిన ఆయన మరువడు, మై మరిచిన ఆయన మరువడు,
నువ్వు భ్రమలో జీవించినా ఆయన భ్రమలోకి రాడు. నువ్వు పొరపాటుగా అనుకున్నా ఆయన పొరపాటుగా చెయ్యడు. లేకపోతే నువ్వు మనుషులకు నువ్వు మాయపరచబడినా ఆయన ఎవరి మాటకు లొంగడు. నువ్వు మనుషుల దగ్గర లొంగినా ఆయన లంచాలకు లొంగివాడు కాడు. నీ యథార్థమైన జీవితము, నిక్కచ్చైనటువంటి నీ స్థిరమైన విశ్వాసము నువ్వు ఇక్కడ కాపాడుకోవాలి. దేవుని దృష్టి, దేవుని దృష్టి, దేవుని దృష్టి. దేవునికి స్తోత్రం. ఇదే మాట బైబిల్ గ్రంథంలో యోసేపు అంటున్నాడు. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎలాగ తప్పించుకోవాలంటున్నాడు. 9వ వచనం చదువు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఆమంటుంది ఇంట్లో ఎవరు లేరు, ఇక్కడ వచ్చి పాపం చెయ్యి అని ప్రేరేపించినప్పుడు యోసేపు అంటున్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు. దేవుడికి విరోధంగా నేను ఈ పాపం చేయలేను. నీకెవరు కనబడట్లేదేమో, నాకు దేవుని కన్నులు కనబడుతున్నాయి. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు. చీకటి అయినా ఆయనకి చీకటి కాకపోవును. నీ రహస్య పాపంలో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఒకానొక రోజు దానికి తగిన ప్రతిఫలమును ఇస్తాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. రోమపత్రిక 6:23. ఈ మరణము రెండవ మరణము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. 21:8. అగ్నిగుండముది, ఇది రెండవ మరణం. యుగ యుగాలు ఉండేది, నిత్యముండే మరణం. మనిషికి 2 మరణాలు ఉన్నాయి, శరీర మరణము, ఆత్మ మరణం. అందరూ శారీరకంగా చనిపోతారు, కానీ ఆత్మ మరణం ఒకటి ఉంది. అది కొందరికే ఉంటుంది, కొందరికి ఉండదు. అది బాప్తిసం పొంది రక్షించబడి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన వాక్య వాగ్దానాలని నియమ నిబంధనలు అనుసరించుకుంటూ కడ వరకు నిలకడగా లోకాన్ని జయించుకుంటూ ఉన్న వారికి ఆ మరణం ఉండదు. ఆయన వాగ్దానాలు విశ్వసించిన వారికి రెండో మరణం ఉండదు. ఎవరైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోకుండా నమ్మకుండా ఉంటారో అట్లాంటి వారికి ఇది తప్పదు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం 18వ వచనం. ఆయన యందు విశ్వసించని వాడు వానికి తీర్పు తీర్చబడును. ఆయన యందు విశ్వసించు వానికి తీర్పు లేదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి అంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయుచు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్టక్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చప్పట్లతో దేవుని మహిమపరచుదాం. గట్టిగా హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదు. అర్థం కావడం కోసం అందరి కోసం చెప్తున్నాను. తీర్పు ఇదే, ఆయన తీర్పు ఇదే. ఏమిటంటే వెలుగునద్దకి వీడు వస్తాడు, వాడు రాడు, అంతే. వాడు ఎందుకు రాడు? వాడు తమ క్రియలు చెడ్డవి కనుక ఆ వెలుగులోకి వస్తే నా మురికి మరకలన్నీ కనబడతాయి, నేను చీకట్లో ఉంటే నన్ను ఎవడు గుర్తుపట్టడని చెప్పి వాడు దాగి 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 నరకానికి వెళ్ళిపోతాడు, అగ్నిలో పడిపోతాడు. కానీ వీడు యేసు రక్తంలో కడగబడిన వాడు గనక, తన క్రియలు మంచివి గనక ఆ మంచి క్రియలను దేవునికి కనబరుచుకోవడానికి మరింతగా పరలోకపు వెలుగులోనికి ఆయన వస్తాడు. వీడు వస్తాడు, వాడు రాడు. స్తోత్రం. ఇదే తీర్పు. యేసయ్య నిన్ను నరకానికి 2 చేతులతో నెట్టేయాల్సిన పని లేదంట, కాళ్ళు చేతులు కట్టేసి ఇసిరేయాల్సిన పని లేదంట. తన క్రియలు చెడ్డమైనందున వాడు తనకు తానే నా యొక్క క్రియలను కనపరుచుకోవడానికి ఇష్టం లేదు అని చెప్పి అతడు దూరంగా జరిగిపోతాడు. కానీ యేసు రక్తంలో కడగబడిన వాడు శుద్ధి చేయబడ్డాడు కనుక తన పవిత్రతను, పరిశుద్ధతను
తన యొక్క విశ్వాస త్యాగాలు, దేవుని కొరకు శ్రమలు శోధనలు అనుభవించి జయించిన వాడు గనక, ప్రభు కొరకు అనేకమైన నిందల అవమానాలు ఓర్చుకొని జయించిన వాడు గనక, తన నీతి క్రియలు పరిశుద్ధ క్రియలు దేవునికి కనబరుచుకోవడానికి, పరలోక భాగ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆ బంగారు రాజ్యంలో, ఆ మహిమ ప్రదేశంలో, ఆ నిత్య జీవాన్ని అనుభవించాలనుకుంటున్నాడు గనక అతడు వెలుగునొద్దకి ముందుకి వస్తాడు. ఇదే తీర్పు. అందుకే చప్పట్లు స్తోత్రం చెప్పండి. మనం యోషియా గురించి చదువుకుంటూ అతడు దేవుని దృష్టికి అనే పదాన్ని మనం ధ్యానం చేస్తూ బైబిల్లో అనేక వచనాలను మనం సందర్శిస్తున్నాం. అవును ప్రియులారా, దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి, దేవుని దృష్టికి మనం ఎలా నడుచుకోవాలి, దేవుని దృష్టికి ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే యోషియాలాగా నీతిగా ఉండాలి, యథార్థంగాను ఉండాలి. అతడు తన పితరుడైన దావీదు చూపిన మాదిరి, తన పితరుడైన దావీదు నడుచుకున్న విధం, తన పితరుడైన దావీదు దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. దావీదు గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పాడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. తన జీవితంలో తన అన్నల వలె ఉండలేదు, రాజు అయిన తర్వాత సౌలు వలె ఉండలేదు, దేవుడు ఒక అధికారంలో ఉంచిన తర్వాత అతడు మరొక విధంగా ఉండలేదు. తన జీవితంలో జరిగిన ఒకే ఒక పొరపాటు ఉన్నది. బెత్షెబతో తను చేసిన పాపం విషయంలో తన జీవితాంతం పశ్చాత్తాపడుతూ విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాద దాసుడైనాడు. ప్రభు చెప్పాడు, ఆ విషయంలో నేను క్షమిస్తున్నానని. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు తన పాపములను కప్పుకొనక ఒప్పుకున్నాడని 32వ కీర్తనలో రాయబడింది. ప్రభు తన దోష పాపములను క్షమించినాడని చెప్పి అక్కడే 5వ వచనంలో చెప్తాడు. కాబట్టి దావీదు చేసిన తన యొక్క పొరపాటును దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అదే దేవుడు కోరుకునేది. దేవుని స్తోత్రం చెప్పండి. మానవులో పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు మానవుడు ఏదో ఒక పొరపాటున చిక్కబడతా ఉంటాడు. పాపము సులువుగా చిక్కులు పెడుతుంది మనిషిని. సులువుగా చిక్కులు పెట్టినటువంటి పాపము నుండి విడుదల పొందడం అనేది కావాలి. దావీదు దానిలోంచి విడుదల పొందడానికి తన జీవితాంతం కూడా పశ్చాత్తాప హృదయంతో విరిగి నలిగిన వాడిగా ప్రభు దాసుడిగానే జీవించాడు. పశ్చాత్తాపం, రియలైజ్ అవుతాం తన యొక్క గతమును గురించి, తన యొక్క పాపం వలన దేవుడిని ఎక్కడెక్కడ దుఃఖ పెట్టాడో, తను ఉండాల్సింది ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి, తను చేస్తుంది ఏంటి అనే విధానాన్ని తను గ్రహించి కన్నీటితో ఒప్పుకుంటూ దేవునికి సారీ చెప్పుకుంటూ ఆ సారీ మైండ్తోనే జీవించాడు దావీదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాట రాయబడింది, అతడు కుడికి గాని ఎడమకు గాని తొలగలేదని రాయబడింది. చూడండి ఆ మాట చదవండి. కుడికి గాని ఎడమకు గాని తొలగలేదు. కుడి ఎడమలకు తిరగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా అని. ఈరోజు మీకు 3 విషయాలు చెప్పాను, 2 చెప్పాను, 3వది చెప్తున్నాను. ఒకటి ఏంటంటే యోషియా అనేటువంటి రాజు దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. ఎవరి దృష్టికి? మనం కూడా దేవుడి దృష్టి గురించి ధ్యానం చేశాం. దేవుడు ఏమేమి చూస్తాడు, ఏమేమి చేస్తాడని. ఏమేమి చూస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో మనకు అర్థమైంది. కాబట్టి ఇక మనం ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. రెండవది దావీదు గురించి చెప్పాను. దావీదును అనుసరించాడు అతడు. ఎవరిని అనుసరించాడు? ఏ మోడల్ అనుసరించాడు? మోడల్ ఏంటి? దావీదు మోడల్. చెప్పలే మోడల్ అడిగిందని చెప్పండి. దావీదు మోడల్. ఎవరు మోడలు? హెయిర్ స్టైల్ కటింగ్ ఎవరు మోడలు? కొంతమంది హెయిర్ స్టైల్ కటింగ్ వేస్తారు. తల ఎంట్రుకలు కత్తిరించుకోవటం ఎవరు స్టైలు? ఎవరినో చూసి కటింగ్ చేస్తారు. మోడల్. చాలా మంది డ్రెస్ మోడల్. అనుకరణ. చెప్పలేంటిది? అనుకరణ. కొంతమంది చిత్రంగా నడక కూడా మార్చేస్తారు.
ఏం మారుస్తున్నారు? చిన్నప్పటి నుంచి మామూలుగా నడిచే వ్యక్తులు కొంచెం ఆ, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అనగానే నీళ్ళుకొని నడవడం, స్టైల్గా నడవడం, స్టైల్ మారింది, నడక మారిందని, రూపు మారింది, తీరు మారింది అనమాట. చాలా మంది వాళ్ళని వీళ్ళని అనుసరిస్తున్నారు. ఇతడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదును అనుసరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలను చెప్పండి. ఎవరి ఉద్దేశాలను? దేవుని ఉద్దేశాలు. దేవుని ఉద్దేశాలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి దావీదు. ఆ దావీదును అనుసరించాడు. దావీదుకి దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసు? అందరూ అనండి, దావీదుకి దేవుని ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసు? పక్కన వాళ్ళని అడగని చెప్తారా? దేవుని ఉద్దేశాలు దావీదుకి ఎట్లా తెలుసు? దేవుడు చెవులో వచ్చి చెప్పాడా, నా ఉద్దేశం ఇది, నా ఉద్దేశం ఇదని? ఎలా తెలుసా? దివారాత్రముల దేవుని వాక్యాన్ని, వాక్యములో దేవుని ఉద్దేశాలు, సృష్టిని పరిశీలిస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాలు దేవుడు తెలియచేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమా దేవుని ఉద్దేశం ఎట్లా తెలిసింది మనకి? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏంటో అర్థమైంది. దేవుడు ఏమిటి, ఆయన మనసు ఏంటి, ఆయనకి ఇష్టం ఏంటి అర్థమవుతే అర్థం కదా? దేవునికి ఇష్టమైనవేంటి, దేవునికి ఇష్టం లేనివేంటి, దేవుడు కోరుకునేది ఏంటి, దేవుడు ఏమి కోరుతున్నాడు? మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఆఖరి వరుసలో ఏం రాయబడింది చదవండి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? నీలో నాలో ఓ మనుషుడా, ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచున్నది. అది బైబిల్ గ్రంథం ద్వారా నీకు తెలియజేస్తున్నాను. న్యాయముగా నడుచుకొనుడి. న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించుడి. కనికరము కలిగి అందరిని ప్రేమించు, దీన మనస్సు కలిగి నీలో నిన్ను తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుడి. నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇదే కదా నిన్ను అడుగుచున్నాడు. ఈ మాట చదవకపోతే దేవుని ఏం అడుగుతున్నాడో మనకు తెలిసిద్దా? కాబట్టి దావీదు దేవుని వాక్యాన్ని చదివాడు. వాక్యములో నుంచి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవచ్చు. దేవుని తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. అందరు చెప్పండి, ఏం తెలుసుకోవాలి? దేవుని మనసు తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి. దేవుని ఇష్టాలు తెలుసుకోవాలంటే వాక్యాన్ని, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలంటే వాక్యాన్ని, దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోవాలంటే వాక్యాన్ని, దేవుడు ప్రణాళిక ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే వాక్యాన్ని, దేవుడు నీ పట్ల ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలన్నా కూడా వాక్యాన్ని చదవాలి. ఒక వాక్యం చదవటం ద్వారా దేవుని మనసు లోపలున్న లోతు కూడా నీకు తెలుస్తుంది. బైబిల్ ఎలా చదవాలో తెలుసా? బైబిల్ ఎలా చదవాలో తెలుసా? మీకు అందరికి నేను ఈరోజు చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఇది గుర్తుండిపోయింది, నేను చెప్పేయాలి. సింపుల్ ట్రిక్ అన్నమాట. బైబిల్ చదువుతూ ఉంటే నీ దృష్టి వాక్యం మీద ఉండాలి. ఆ అక్షరాల అర్థాన్ని తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. చదువుతున్నప్పుడు నీకు ఒక చిలక నవ్వు వచ్చింది. ఏమొచ్చింది? వాక్యం చదువుతున్నప్పుడు నవ్వాలనిపించింది. ఒక్కొక్కసారి ఏడ్పు వచ్చింది. ఈ రెండు వస్తాయి. ఏడ్పు వచ్చింది, నవ్వు. ఈ రెండు వచ్చినప్పుడే నువ్వు నిజంగా వాక్యం చదివినట్టు లెక్క. ఈ రెండిట్లు ఏదైనా రావాలి. దావీదు అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఆనందించుతూ దాన్ని ధ్యానించేవాడు. వాక్యం చదివేటప్పుడు నవ్వు వచ్చింది. ఆ నవ్వు ఆనందం ఆపుకోలేదు. వాక్యం చదివేటప్పుడు ఎన్నోసార్లు పాస్టమ్మ గారు భోజనం తీసుకొచ్చి ఆడ పెడితే ఆ ఈగల వాలి తోలి మూతలు పెట్టిన రోజు పక్కదే మళ్ళీ తీసుకెళ్ళి ఆడ పెట్టిన రోజులు ఉన్నాయి. బైబిల్ చదువుతున్నప్పుడు అది చదవటం మొదలు పెడితే ఆ ఆనందం కలుగుతున్నప్పుడు, ఆ అర్థాలు తెలుస్తున్నప్పుడు అన్నం పట్టదో నీళ్లు పట్టదో, సమయం తెలియదు, వెళ్ళిపోతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. కనుక బైబిల్ ఎలా చదవాలంటే
బైబిల్ని అందులో ఉన్నది నీకు అర్థమయ్యే వరకు దాన్ని చదవాలి. స్తోత్రం చెప్పండి. ఏదో పైన పొడి పొడి అక్షరాలు న్యూస్ పేపర్ చదివినట్లు ఆ, ఆ, వార్తలు చదివినట్టు చదవకూడదు. మనసు పెట్టు, ధ్యానం చెయ్యి. నువ్వు పెద్ద ఆ, బారుకి 4 పేజీలు 5 పేజీలు చదవలేకపోయినా ఒక పారాగ్రాఫ్ తీసుకో, ఒక అధ్యాయం తీసుకో, లేకపోతే ఒక వచనం తీసుకో, లేక ఒక మాట తీసుకో, దానిని ఆలోచిస్తూ ఉండు. ఆలోచన రాకపోతే చదువుకుంటూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ మనసుకి ఒక ఫ్లాష్ లాగా వస్తుందో, ఎక్కడైతే నీ మనసు ఏ వాక్యం దగ్గర నీ మనసు వెలిగినట్టు అనిపిస్తుందో, ఎక్కడైతే నీకు ఆ వాక్యాలు చదువుతూ ఉండగా ఏ మాట అయితే నీకు అర్థమైనట్టు అనిపిస్తుందో దానిని 10 సార్లైనా 20 సార్లైనా మళ్ళీ చదువు. ఇష్టంతో చదువు, దృష్టి పెట్టి చదువు, మనసు పెట్టి చదువు. అక్కడి నుంచి జీవజలపు ఓటలు నీలోనికి ఓరుతా ఉంటాయి. దేవుడు ఇందులో ఉన్న రహస్యాన్ని నీకు నీ మనసులో భద్రపరచునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుని చిత్తాన్ని, ఉద్దేశాలు తెలుసుకున్నాడు, నడుచుకున్నాడు. అదే తీరుగా యోషియా కూడా అదే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన వాక్యాన్ని యేసయ్య చెప్పాడు. కుడికి ఎడమకు తొలగొద్దని యెహోషువకి. ఎవరికి చెప్పాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి. దేవుడు అంటాడు ఈ వాక్యానికి అటు కుడికి కానీ ఎడమకు కానీ, ఇందాక చదువుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండంలో మోషేకి చెప్పాడు. ఇక్కడ అయితే మీరు మిత్రము కలిగి జాగ్రత్త పడి 7వ వచనం ఆఖరి లైన్ మీరు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి ఆ వాక్యం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఆ వాక్యానికి అటు కుడికి గాని ఇటు ఎడమకు గాని తొలగకుండా చేయనుగాక. ఆమేన్. ఆ మోషే నడుచుకున్నట్లు, ఆ యెహోషువ నడుచుకున్నట్లు, ఆ దావీదు నడుచుకున్నట్లు, ఈ యోషియా నడుచుకున్నట్లు దేవుడు నిన్ను కూడా తన ఆజ్ఞల మార్గములో పరిగెత్తినట్లు చేయునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా యోషియా దావీదును అనుసరించాడు. మూడవది, కుడికి గాని ఎడమకు గాని తొలగలేదండి. ఇదే కుడికి గాని ఎడమకు గాని. కుడి ఎడమలకు తొలగడానికి కారణం ఏంటి? కుడి ఎడమలకు తొలగడానికి కారణం ఏంటంటే ఈ లోకం మీద దృష్టి, మన కను దృష్టి, మన చెవులు వినికిడి, మన ఆలోచన. ఎద్దుని బండి తోలేటప్పుడు తిప్పాలంటే దానికి కళ్ళెం ఉంటుంది, ముగుదాడు ఉంటుంది. దాన్ని లాగినప్పుడు ఎటు తిప్పితే అటు వెళ్ళిపో. సాతానుడు కూడా మనిషి యొక్క కను దృష్టిని లాగుతాడు, చెవుల వినికిడిని అటు లాగుతాడు, మనసు యొక్క ఆలోచనలను ఇటు లాగుతాడు. మనం సాతాను యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు మనము కుడికి పోతాము, ఎడమకి పోతాం. మనము సాతానుడు మాట వినటానికి కారణం మనలో దురాశ. యాకోబు పత్రిక 1:14. ఎవరు కూడా దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడట్లేదు, అందుకే నేను తప్పిపోతున్నాను, మాటికి జారిపోతున్నాను అనకూడదు. ఆయన ఎవరిని శోధించడు కనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని చెప్పి అనకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత దురాశ చేతనే ఏడవబడి మరులు కోల్పబడి శోధించబడతాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే దేవుడు ఎవరిని కూడా శోధనకు అప్పగించాడు. ప్రియులారా, నువ్వు పడిపోవటం, సైతాను మాట వినడానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళి అప్పగించాడు. కానీ మన లోపల ఉండే శరీర ఆశలు, మన శరీరం యొక్క కోరికలు, శరీర దురాశలు, శరీరాశలు కాక శరీర దురాశలు చేత మనం ఏడవబడి ఈడ్చుకొని వెళ్ళేది ఎప్పుడు? రావడానికి ఇష్టం లేనప్పుడే కదా. మనం అటు పోవడానికి ఇష్టం లేదు, కానీ సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని ఈడ్చుకుపోతాడు. దేని వలన? దురాశల వలన. మనలో దురాశ అనేది లేదనుకోండి,
వాడు శోధించలేడు. చెప్పాలి, వాడు గట్టి చెప్పాలి, వాడు శోధించలేడు. ఇనుము మొక్క దగ్గర అయస్కాంతం పెడితే లాగుద్ది, లాగదా? అదే స్టీల్ అయితే ఎందుకని? అదే ఇత్తడైతే, అదే బంగారం అయితే చెప్పండి ఏంది? నా జోలికి రావద్దు, ఎవరి జోలికి వచ్చినట్టు. స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు అయస్కాంతం తీసుకెళ్ళి ఇనుము మొక్క దగ్గర పెట్టాం, లాగుద్దా? లాగదా? సాతానుడు నిన్ను శోధించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆ ఆకర్షణకు చెప్పండి లొంగకుండా అది నీ లోపల ఉండాలి, పవర్. నాకు తెలియదు పాస్టర్ గారు దాని గురించి. ఓకే, తెలియదు, తెలుసుకో. ఈరోజు నీకంటూ ఒక శరీరం ఉంది, ఆ శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. ఈ ఆశలను నువ్వు చంపకపోతే, ఈ ఆశలను నువ్వు తీసేసుకోపోతే, దాని మీద నుంచి దృష్టి నువ్వు మరల్చుకోపోతే, సాతానుడు ఒకడు ఉన్నాడు. చేపలు బట్టి గాలం వేసి దానికి గాలానికి ఎర్రబెట్టి చేపల నీళ్ళల్లో వేసి చేపలు పట్టినట్టుగానే సాతానుడు నిన్ను కూడా నీ దురాశలకి గాలాలు వేసి నిన్ను ఈడ్చుకొని పోతాడని తెలుసుకో. ఇది బైబిల్ తెలుసుకుంటే, బైబిల్ చదివితే, వాక్యం ద్వారా వచ్చే నాలెడ్జ్. వాడు వల వేసి గుచ్చి లాగుతున్నాడంట కొంతమందిని, నహూము గ్రంథంలో ఉంచి. ఒకసారి చదవండి. వాడి పని అది. సాతానుడు వాడు ఎప్పుడు కూడా మోసం చేస్తాడు. చదువమ్మా, నహూము గ్రంథము 1:15. హబక్కుకు 1:15. వాడు గాలము వేసి గుచ్చి లాగాడంట. ఉరులు వగ్గి సిక్కించుకుంటున్నాడు. వాళ్ళతో వాడు అందరినీ అట్ట కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఎవరు ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరైనా సైతాన్ వల్ల పడ్డారంటే ఎవరు గంతులు వేస్తున్నారు అంటే, మనం సైతాన్ని ఏం చెప్పిస్తున్నాం? వాడి వల్ల చిక్కి వాడిని గంతులు వేపించి సంతోష పెడుతున్నాం. యేసయ్యని ఏం చేయాలి? నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? నీకు ఈ లోకాన్ని సృష్టించి పెట్టింది ఎవరు? అసలు ఈ లోకంలోకి నేను తీసుకొచ్చింది ఎవరు? ఆహారం ఇచ్చేది ఎవరు? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? గాలి ఇచ్చేది ఎవరు? నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఆయుష్ పొడిగిస్తుంది ఎవరు? నీ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? నీకు సంతానం ఇచ్చింది ఎవరు? ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చింది ఎవరు? ఇన్ని ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టి గాలి వేసిన సైతానికి ఎందుకు లోపడాలి? ఈ వలలో ఎందుకు పడాలి? వాడు ఏం చూశాడు నీలో? నీ వీక్నెస్ చూశాడు, నీ బలహీనత చూశాడు, దెబ్బ కొట్టాడు. కోలుకోలేని దెబ్బ కొడతాడు వాడు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నాడు? నీ లోబడిన తనాన్ని బట్టి ఎవరు ఏడుస్తున్నారు? చాటున ఆయన చాటున నీ గురించి నా గురించి ఏడుస్తున్నాడు. ఎందుకు? యేసయ్య ఎందుకు కన్నీరు విడిచాడు? యెరూషలేము గురించి ఆయన ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? ఎందుకు ఆయన దుఃఖపడుతున్నాడు? కోడి తన పిల్లలను రెక్కల కిందకి చేర్చుకోవడానికి పిలిచినట్టుగా ఎన్నిసార్లు పిలిచినాను రాకపోతే ఆయన మాట విననలనందున ఆ పట్టణము సాతాను యొక్క రెక్కల కిందకి వెళ్ళిపోయినందున, ఆ సాతానుడు వాళ్ళ చిత్తుగా ఎలాగా పొడిచి నాశనం చేసి, గెద్ద ఎలాగైతే కోడి పిల్లని పొడిచి చీల్చి చంపుతుందో, అలాంటి శిక్ష యెరూషలేము మీదకి రాబోతున్నందున ఆయన ఏడ్చాడు. తన బిడ్డలు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు. హోషేయ గ్రంథం 4:6 ఎందుకు నా పిల్లలు నష్టపోతున్నారు? ఎందుకు దేవుని బిడ్డలు సాతాను వలలో చిక్కుతున్నారంటే, దేవుని గురించిన జ్ఞానం లేదు, వాక్యాన్ని చదవటం లేదు, సత్యాన్ని తెలుసుకోవట్లేదు, మోసపోతున్నారు. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు గనక అది ప్రియులారా, ఈ విధంగా దేవుడు త్రోసివేస్తున్నాడు. నీ అజ్ఞానాన్ని బట్టి నష్టపోతున్నావు. దేవుడైతే ఎదురాడు వారి వైపు, లోబడనలని పిల్లల వైపు దినమంతా చేతులు జాపి పిలుస్తూనే ఉన్నాడు. యెషయా గ్రంథం 25:2
65:2. లోబడని పిల్లల వైపు, ఆయన మాట వినకుండా లోకాశల వైపు పరిగెత్తుతూ, శరీరం యొక్క దురాశలను అనుసరించి నడుచుకుంటూ, అవిధేయులై సాతాను చేత లోబడి సాతాను యొక్క మాయలో ఉచ్చులో పడిపోయి జారిపోతున్నటువంటి ఈ బిడ్డల లోబడని పిల్లల వైపు ఆయన ఇంకా చేతులు చాపి అంటున్నాడు, రండి నా యొద్దకు రండి. చదవండి ఒకసారి. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు దేవునికి లోబడని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపుచున్నాడు. ఆయన ఈ ఉదయకాలం నీ వైపు చేతులు చాపాడు. కుడి వైపుని చెదిరిపోయావో, ఎడవైపుకు చెదిరిపోయావో, మార్గం తప్పిపోయావో, సాతాను వలలో పడ్డావో, గాలం చేత గుచ్చబడ్డావో, ఏ ఉచ్చులో పడ్డావో తెలియదు, నీకు తెలుసు. అయితే నీ ప్రభు, నీ రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు, నిన్ను పుట్టించి పెంచి పోషించి కాపాడుతున్న దేవుడు, నీకు మంచి మార్గాన్ని ఉపదేశించిన దేవుడు, చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలో నడిపించడానికి వాక్య వాగ్దానాలను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీకు ఇచ్చిన దేవుడు, సంఘాన్ని, సేవకులను, కాపరులను నియమించిన దేవుడు, నీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థనా పరులను ఏర్పాటు చేసి అనునిత్యము ఆయన కంటి పాప వలె కాపాడుచున్న దేవుడు చేతులు చాపి నీ కొరకు నిలిచి ఉన్నాడు. నువ్వు గ్రహించి ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన ఎద్దుకు రావాలి. నువ్వు ఘాట్లో పడాలి, దారిలోకి రావాలి, సరి చేసుకోవాలి. అలాగ సరి చేసుకోవడానికి దేవుడు నీకు మరొక సమయం ఇచ్చాడు అనుకుని ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం. యోషియా జీవిత ప్రారంభ దశను దేవుడు మనకు నేర్పించాడు. ఇందులో నుంచి మనం నేర్చుకున్న సత్యాలకు విధేయులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. యేసయ్యా నీకు వందనాలు నాయనా. యోషియాను గురించి అనేక విషయాలు